నమస్తే, నేటిధరణి న్యూస్కి స్వాగతం. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలి తప్ప కక్షలు పెంచుకుంటే ఎలాగని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయులు చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్ ఉద్వేగంతో ప్రశ్నించారు. ప్రశాంతతకు మారుపేరైన అల్లిపూడి గ్రామం వైకాపా దాష్టికం వల్ల అల్లకల్లోలమైందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. శుక్రవారం అయ్యన్న పాత్రుడు తనయులు చింతకాయల విజయ్, రాజేష్ కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని అల్లిపూడి వచ్చారు. తొలుత వైకాపా దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీరామ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వైకాపా దాడిలో అసెంబ్లీ బాసిన లాలం బంగారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయ్యన్న తనయుల వెంట సీనియర్ నేత గాడి రాజాబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, మండల టీడీపీ అధ్యక్షులు పోతల సూరిబాబు, వెలగా వెంకటకృష్ణారావు, అల్లిపూడి నాయకులు అంకంరెడ్డి బులిబాబు, రుత్తల శ్రీనివాస్, అంకంరెడ్డి గోపి, చింతకాయల కొండబాబు, తాండువా ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగిబాబు తదితరులు ఉన్నారు. శ్రమ లేకుండా ఈజీగా అయిపోయింది. ఆ ధైర్యం ఎక్కువైపోయింది. అక్కడ ఈజీ అయిపోయింది, ఇంక ఇది అంతలా అన్నట్టు వచ్చింది. చాలా మా ఊరి నుంచి ఒక 50 మంది కర్రలట్టుకుని వెళ్ళారు. అక్కడికి గుమ్మడిగొండ కర్రలట్టుకుని వెళ్ళారు, ఊరి మీదకి వెళ్ళారండి. ముందు ఇక్కడ చికెన్ బాయలన్నీ గొడవ అయింది. అక్కడ కొట్టేసాడు, చాకలో కుర్రోడు ముందు కొట్టాడు, చచ్చిపోయాడు. చూసారు, చూసి ఇద్దరు అన్న తమ్ముడు కలిసి వచ్చాం అనమాట. మీకు ప్రాణం తీసేసాడు. అదే పోలీస్ కదే అన్నాను. కానీ ఏదో ముందే కొంచెం అల్లట్టున్నా అంటే అంత నేర్చానికి దిగజారుతారు అనుకోలేదు. జరిగిపోయింది ఎవరం తేలండి. ఈ మీద కన్నా మీరు గట్టిగా ఏదైనా చర్యలు తీసుకుంటేనే ఊళ్ళో ఆ జెండా బతుకుతుంది. లేకపోతే అందరూ జడిసిపోయారు ఇది ఈ సంఘటనకి. బయటకు కూడా రాకూడదు. పోయిన వాళ్ళు తేలేం కానీ రారు. అది వెనకాల వాళ్ళు ధైర్యం నిలబెట్టండి. తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పంచి పంపించారు. ఆయనేమో వెళ్ళండి కూడా స్వయంగా చెప్పాడు. వెళ్ళి కనబడి చేసి దగ్గర రేపు ఉదయం ఎమ్మెల్యే కూడా వస్తున్నారు. వచ్చి రాజకీయంలో దిగిన కాడ నుంచి ఊరు ఇలాగ అయింది. ఆడికంటే దారుణంగా తయారైపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఇంకా తగ్గలేదు. పోయినాడు పోయారు, ఇంకా 2-3 తీసేయవలసిందని ప్రచారాలు ఇచ్చారు. ఆడికి మరి ఏ రకంగా జనాన్ని లేదమ్మా. జగన్పాతి గారు విషయం తెలిసినప్పుడు మా నాన్నమ్మ గారు కూడా అక్కడ కాలం చేశారు. ఆ సమయంలోని అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సొంత ఊరు కాబట్టి ఒకసారి పరామర్శించి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి. ఎందుకంటే అందరూ మన కుటుంబ సభ్యులు కాబట్టి. అందుకే ఈరోజు నేను తమ్ముడు కానీ మొత్తం అందరూ ఫ్యామిలీ నాన్నగారు స్పీకర్ కాన్ఫరెన్స్లోని జగన్పాతి గారు, పద్మావతి గారు ఇద్దరు కూడా అక్కడ ఉండడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి రావడం జరిగింది. చాలా దారుణమైన ఇన్సిడెంట్ అండి. ఇది ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసిన వెంటనే కూడా ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే దారుణంగా. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ అందరూ ఎలక్షన్స్లో చూసుకుంటారు, కానీ ఎలక్షన్స్ తర్వాత పగలు పెట్టుకొని ప్రతీకాలు పెట్టుకొని ఈరోజు కుటుంబాన్ని రోడ్డు మీద పడడం జరిగింది. దానికి నేను మళ్ళీ దారుణంగా ఖండిస్తుంది ఏంటంటే ముఖ్యంగా ఈ 50 మందిని పెట్టుకొని ముందే ప్రీ ప్లాన్డ్గా పెట్టుకొని ఆయుధాలు తీసుకొచ్చి రోడ్డు మీద అంత దారుణమైన మర్డర్ జరిగిందంటే ఇది చాలా బాగా. కానీ ఇమీడియట్గా అది తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్గా లోకేష్ గారికి మెసేజ్ ఏంటంటే ఎక్కడున్నా కూడా వెంటనే స్పందించి ఎస్ గారితో మాట్లాడి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి వితిన్ 3-4 డేస్లో అని చెప్పి వాళ్ళు పట్టుకొని డిస్ప్లే చేసి రోడ్డు మీద తీసుకెళ్తున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో ఎవరన్నా కానీ అగెయిన్స్ట్ పోతే వాళ్ళకి శిక్ష ఈ విధంగా పడుతుందని చూపెట్టడానికే లోకేష్ గారు ఆ విధంగా చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో మేము నేను పోలీసు వారిని కూడా కోరుతుంది ఏంటంటే అలాగే అయ్యన్నపాత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి దివ్య గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే రామకృష్ణ గారు మాట్లాడతారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ మా దగ్గర గుమ్మడిగొండలో కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉంది. 2017లో తను అక్కడికి వచ్చి అల్లర్లు చేసాడు. అల్లర్లు చేసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఇన్ని ఎఫ్ఐఆర్లు 9-10 ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు ఏంటంటే బైండ్ ఓవర్ చేసి దాన్ని గ్రిప్లో పెట్టాలి. కానీ ఆ టైంలో మరి ఇంకా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా హత్య రాజకీయాలు లేవు కాబట్టి పోలీసులు కూడా కొంచెం అంత ఇదిగా ఉండలేదు.
ఆ టైంలో వచ్చి ఈ విధంగా చేసినందుకు రేపు రాను రోజులు శిక్ష ఏ విధంగా ఉండాలంటే రేపు రాను రోజులు ఎవరన్నా ఇలాంటి సందర్భాల్లో పాల్గొవాలన్నా భయంతో ఉండాలి. దానికి జైలు నుంచి కూడా బయటకు వచ్చే విధంగా ఎక్కడ లేకుండా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధంగా వీళ్ళు 9 ఎఫ్ఐఆర్లు 10 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో లా ప్రకారంగా ఏ విధంగా తీసుకోవాలి చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళని అరికట్టాలి. అసలు వీలైతే ఊరు బహిష్కరణ చేసి ఊర్లో కూడా ఎంటర్ చేయకూడదు కొన్ని సంవత్సరాలు ఇలాంటి వ్యక్తుల్ని. ఎందుకంటే చాలా దారుణం ఇది. ఒక మనిషికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కత్తి పెట్టి పొడిచినప్పుడు కూడా మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. అలాంటిది ఇష్టం వచ్చినట్టు పొడిచి ఇష్టం వచ్చినట్టు నరికి అక్కడ వచ్చిన ఆడవాళ్ళు అడ్డంగా వస్తే వాళ్ళ మీద కూడా కత్తిదాడులు పరిచారంటే ఈ మనుషులే కాదు మృగాలని చెప్పి సందర్భంగా చెప్పేస్తున్నాను. అందుకే ఈ కుటుంబానికి మా సానుభూతి ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈరోజు నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇదే విధంగా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తుంది ఏంటంటే అందరూ కుటుంబ సభ్యులే కాబట్టి ఏ సందర్భంలోనైనా ఇంటి తలుపులు తీసే ఉంటాయి. ఎప్పుడు అయన్ పాత్రగా కానీ మా కుటుంబం కానీ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి లా అండ్ ఆర్డర్ విషయాలు ఏమొచ్చినా కానీ టీడీపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మేము స్టేట్ మొత్తం కూడా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి ఇది ఒక ఎజెండా పాయింట్ పెట్టుకొని రేపు పార్టీ ఆఫీస్లో కూడా నేను కొన్ని సందర్భాల్లో దీన్ని ఎత్తడం ఎజెండా పాయింట్ పెట్టుకొని లోకేష్ గారితో డిస్కస్ చేసి ఏ విధంగా తీసుకెళ్ళి ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్స్లో కానీ పండగల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి దుర్మార్గులను ఎంటర్ చేయకుండా మనం చూసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ.